నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే బిజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత ఇందుకోసం ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు దసరా ఉత్సవాలను ప్రజలంతా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షించారు అనిత ఇక విజయవాడ కనకదుర్గమ్మను వంగలపూడి అనిత దర్శించుకున్నారు కొండపైన శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దసరా ఉత్సవాలపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మొద్దన్నారు. అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న ఆమె వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు 4500 మందితో పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలపై స్పందిస్తూ విపక్ష నేత జగన్ హౌస్ కు రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు వంగలపూడి అనిత. ఈ సంవత్సరం మేము వేసుకున్నందుకు 15 లక్షలకి పైన ఈ రోజు భక్తులందరూ కూడా వస్తారన్న ఆలోచన ఉంది. అదే విధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఈ రోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భద్రతకు సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సుమారుగా 4500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ డిప్లాయ్ అయ్యి 11 రోజులు 11 రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం. అదేవిధంగా దగ్గర ఇంతకు ముందు మాకు పోలీస్ కమిషనరేట్ లో విజయవాడ కమిషనరేట్ లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక 500 కెమెరాస్ ఇంచుమించు పెట్టాం. ఈ రోజు కెమెరాస్ పెట్టడానికి మా దగ్గర విజయవాడ వాసులు లాంటి వాళ్ళందరూ ఉండటం వల్ల, చాలా మంది ఉండటం వల్ల అరౌండ్ దగ్గర 10,000 కెమెరాలు కూడా ఈ రోజు మా దగ్గర అందుబాటులో ఉంది. దగ్గర ఈ రోజు 1000 కెమెరాలు పెట్టి పర్యవేక్షించడం ఒక ఎత్తు. దగ్గర ఒక 5-6 డ్రోన్స్ ఏర్పాటు చేసుకొని ఆ డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించుకొని ఈవెన్ ఒక మనకి రైల్వే స్టేషన్ ఏరియాలో ఒకటి, బస్ స్టేషన్ ఏరియాలో ఒకటి, అదేవిధంగా కొండ మీద ఒకటి, ఇక్కడ ఒకటి, పుష్కర్ ఘాట్ దగ్గర ఒకటి, ఇప్పుడు పునమి ఘాట్ దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా మేము చేసుకుని మాక్సిమం పోలీస్ సర్వేలెన్సెస్ లో ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యాం. ఓవరాల్ గా ఈవెన్ దో లాస్ట్ టైం ఏదైతే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ టాయిలెట్స్ కానీ పెట్టామో దానికి డబుల్ ఈ రోజు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తాం. ఈ సంవత్సరం మేము వేసుకున్నందుకు 15 లక్షలకి పైన ఈ రోజు భక్తులందరూ కూడా